సో హెడ్డింగ్ వచ్చేసి పార్క్వెట్ ఫైల్ అనమాట. ఓకే, పార్కెట్ ఫైల్ ఈజ్ ఏ సో ఏ పార్క్వెట్ ఫైల్ ఈజ్ ఏ కాలమ్నార్ స్టోరేజ్ ఫైల్. ఏంటి సార్? కాలమ్నార్ COLUMNAR కాలమ్నార్ స్టోరేజ్ ఫైల్ ఫార్మాట్. కాలమ్నార్ అంటే అర్థం ఏంటంటే మన CSV ఫైల్ వచ్చి రో బేస్డ్ గా స్టోర్ అవుతుంది. ఒకళ్ళు ఎవరైనా డీటెయిల్గా అడిగితే, సో పార్కెట్ ఫైల్ అంటే ఏంటంటే కాలమ్నార్ బేస్డ్ స్టోరేజ్ ఫైల్ అన్నమాట. అదే CSV అయితే రో బేస్డ్ అన్నమాట. ఓకే, సో ఏ పార్కెట్ ఫైల్ ఈజ్ ఏ columnar storage file format commonly used in big data platforms. So big data platforms like Hadoop, 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 Spark, 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 Databricks and Azure. Notice. So next point, it is optimized fast reading, fast reading. Answer optimized in? Optimized for fast reading, compression and analytics workloads. Okay. So it is a definition of Parquet file. So next heading వచ్చి how to load Parquet file in Power BI. How to load Parquet file in Power BI. So how to load Parquet file in Power BI. First, open the Power BI desktop. So this is called as a Power BI desktop. Get data. It's to get data. Now choose Parquet file. Connect. Click on connect. So the file is asking like URL. సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ బేసిక్ అడ్వాన్స్ రెండు ఉంటాయి అనమాట, రేడియో బటన్స్. సో URL ఇవ్వాలి, ఎక్కడ ఫైల్ ఉందో దాని పాత్ ఇవ్వాలి, పాత్ ఇచ్చి ఓకే కొడితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ ఇన్ కేస్ మనకి కానీ లేకపోతే మనం పండాస్ యూస్ చేసుకోవచ్చు, పైథాన్ పండాస్ యూస్ చేసుకొని పార్కెట్ ఫైల్ తయారు చేసుకోవచ్చు. ఒకటి మన దగ్గర ఉంటే బేసిక్ లో URL లో మన పాత్ ఇవ్వాలా సార్? మన పాత్ ఇవ్వాలి, చూపిస్తాను మీకు. సో అక్కడ మీకు ఏంటంటే పార్కెట్ ఫైల్ తీసుకోవాలంటే ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉండాలి మనం, లేదనుకుంటే పాండాస్ ద్వారా పార్కెట్ ఫైల్ రీడ్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి మనం అన్నమాట. ఓకే.
సో మనకేం చేయాలంటే పాండాస్ ద్వారా మనం పార్కెట్ ఫైల్ ని సో తయారు చేసుకోవచ్చు అన్నమాట. టు క్రియేట్ ఏ పార్కెట్ ఫైల్ బై యూజింగ్ పాండాస్, ఇది రాసుకోండి. సో ఇక్కడ 2 టైప్స్ అన్నమాట, 2 థింగ్స్. సో టు క్రియేట్ ఏ పార్కెట్ ఫైల్ యూజింగ్ పాండాస్, సో వీ నీడ్ 2 థింగ్స్. ఒకటి పాండాస్, రెండోది వచ్చాక పార్కెట్ ఇంజిన్ అంటారు దాన్ని, కొంతమంది ఏమో లైబ్రరీస్ అంటారు, కొంతమంది ఏమో ప్యాకేజ్ అంటారు, ఏదన్నా పర్లేదు. సో ఆ ప్యాకేజ్ నేమ్ అంటారు, లైబ్రరీ నేమ్ అంటే ఏమంటే, సో పీవై అంటే పైథాన్, యారో, ఇది ఇక్కడ దీన్ని ఇది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు తెలుసు కదా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, పిప్ ఇన్స్టాల్. సో పాండాస్ ఆల్రెడీ మీరు చేసుకున్నారు కాబట్టి రాయక్కర్లేదు, పాండాస్ లేకుండా పీవై యారో అని రాస్తే సరిపోతుంది. సో ఎక్కడ యూజ్ చేస్తారు దాన్ని, మనం పాండాస్లో యూజ్ చేస్తాం. సో ఇది పాండాస్. సో అదే అనకొండ. సో అనకొండ ఓపెన్ చేసుకొని జూపిటర్ నోట్బుక్. సో పాండాస్ ని పైథాన్ యారో అంటారు, ఆ రెండింటి లైబ్రరీస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ అయిపోయాక మనం రీడ్ చేయాలి పార్కెట్ ఫైల్ని. సో మెథడ్ వచ్చేసి టు డేటా ఫ్రేమ్ నుంచి కన్వర్ట్ చేయాలి మనకి. సో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకొని, డేటా ఫ్రేమ్ పాండాస్ ద్వారా క్రియేట్ చేసుకొని దాన్ని పార్కెట్ ఫైల్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ డేటా అనే డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను నేను. ఫస్ట్ డేటా అనే డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాను. ఈ డిక్షనరీని ఎక్కడ పంపించాలి, మనం డేటా ఫ్రేమ్లో పంపించాలి. సో అప్పుడు ఏమవుతుంది, మనకి డేటా ఫ్రేమ్ తయారైపోతుంది. దాని నేమ్ ఏమింది, డేటా ఫ్రేమ్, డిఎఫ్. ఇప్పుడు మనకేం పార్కెట్ ఫైల్ లేదు కాబట్టి దాంట్లోకి ఎలా చేసుకోవాలి అంటే, టు అండర్ స్కోర్ పార్కెట్ అనేది మెథడ్ అనమాట. సో ఇది వచ్చి మన నేమ్, ఏ నేమ్తో పెట్టుకోవాలో ఆ నేమ్ పెట్టుకుంటాం స్టూడెంట్. ఎక్స్టెన్షన్ వచ్చేసి పార్కెట్ డాట్ పార్కెట్ ఫైల్. ఇక్కడ నేను ఎక్కడ పాత్ ఇవ్వలేదు. సో పాత్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే హోమ్లో స్టోర్ అయిపోతుంది, ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇది రన్ చేస్తే మీరు పాత్ ఇస్తే డెస్క్టాప్లో అవుతుంది. ఇక్కడ ఇంజిన్ ఈక్వల్ టు పైథాన్ యారో ఎందుకు రాశానంటే, ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ రాశాం ఆ మెథడ్ లోపల. ఒకవేళ ఇంపోర్ట్ చేస్తే ఇది రాయక్కర్లేదు. కావాలంటే ఇప్పుడు చూడండి, రన్ చేస్తాం అనుకో. ఇప్పుడు ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, హోమ్లో స్టోర్ అవుతుంది చెప్పాను. సో ఆ ఫైల్ నేమ్ కాపీ చేసుకొని సో స్టోర్ అయింది కదా, కనపడిందండి, విజిబుల్ అయిందా? కనిపించింది సార్, స్టూడెంట్స్ డాట్ పార్క్. సో అదే కదా మనం ఇచ్చింది ఇక్కడ నేమ్. సో ఆ నేమ్తో సేవ్ అయిపోయింది. అది మన లోకల్ సిస్టంలో స్టోర్ అయిపోయింది అనమాట పాండాస్ లోపల. ఒకవేళ మీకు ఆ పాత్ కానీ తెలియలేదు అనుకో, మీరు డెస్క్టాప్లో కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ పెట్టుకుంటే ఇంకా నీట్గా మీకు సరిపోతుంది.
సో పవర్ బిఐకి వెళ్ళి సో గెట్ డేటా, మోర్, పాకెట్ ఫైల్, కనెక్ట్, ఇక్కడ పాత్ ఇవ్వాలి. సో ఓకే. ఇక్కడ డబల్ కోర్స్ పడింది. సో ఇక్కడ వచ్చింది కదా ఫైల్. వచ్చింది సార్. సో లోడ్ అని పెట్టి లోడ్ క్లిక్ చేస్తే సో ఫైల్ వచ్చేసి ఇక్కడ సేవ్ అవుతుంది. సో కనపడిందండి ఇక్కడ ఫైల్. నాకు అనిపించింది సార్.